జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, నెల రోజుల క్రితం ప్రారంభించినటువంటి ఆపరేషన్ ప్రగాట్ గురించి మీకు తెలిసిన ఈ న్యూస్ ఒకసారి చూడండి. మీకు తెలియనటువంటి కొన్ని ఇంపార్టెంట్ విషయాలను ఈ న్యూస్ ద్వారా మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తా. ఈ ఆపరేషన్ ప్రగాట్ను కేంద్ర గూఢాచార ఏజెన్సీలు అదేవిధంగా అస్సాం స్పెషల్ టాస్క్ ఫోర్స్ యూనిట్తో కలిసి ప్రారంభించినాయి. ఈ ఆపరేషన్ ప్రగాట్లో ఇప్పటి వరకు ఎన్ని ఎన్కౌంటర్లు జరిగినాయో తెలియదు, కానీ 15 మంది ఈ జాంబీగాళ్ళు మాత్రం పట్టుబడినారు. అది కూడా జనసమూహం ఉన్నటువంటి ప్రాంతాల్లో. జనసమూహం ఉన్నటువంటి ప్రాంతాలంటే ఇప్పుడు సపోజ్ వచ్చేసి మార్కెట్, బజార్ ఇట్లా రకాలు అంటే జనాలు ఎక్కువగా ఉంటారు కదా, ఆ జనాలు ఉండే చోటనే వీళ్ళు పట్టుబడినారు. సరే, మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఇంక అసలు విషయానికి వద్దాం. ఈ ఆపరేషన్ ప్రగాట్ అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మొన్నటి వరకు మనకు ఈ పాకిస్తాన్, చైనా దేశాలే శత్రు దేశాలుగా ఉంటా వచ్చినాయి. ఇప్పుడు మరొక దేశం ఆయా లిస్టులో అయితే తోడైంది. ఆ దేశం పేరే బంగ్లాదేశ్. సరే, మన భాషలో చెప్పుకోవాలంటే బొంగులో దేశ్ పక్కా అంతే. బంగ్లాదేశ్లో ఈ జాంబీగాళ్ళ కొదవే లేదు. ఈ పిచ్చి ముండా కొడుకులు మత పిచ్చితో రగిలిపోతూ ఉంటారు. ఈ బంగ్లాదేశ్ మత పిశాచాలకు ఏమాత్రం అదేందన్నట్టు బుద్ధి జ్ఞానం ఏమాత్రం కూడా ఉండదు. మతం కోసం ఏం చేయడానికైనా కూడా సిద్ధంగా ఉంటారు. సరే, ప్రస్తుతం ఈ బంగ్లాదేశ్లో ఈ జాంబీలదే రాజ్యంగా మారిపోయింది. సాక్షాత్తు బంగ్లాదేశ్ ప్రధానే జాంబీలకు ఒక నాయకుడిలాగా కాదు, నాయకుడే కదా, ఎందుకంటే బంగ్లాదేశ్ ప్రధాని కదా ఎవడో ఈ బఫన్ మహమ్మద్ యూనస్ కాడ, వీడు తీవ్రవాదులకు మద్దతునిస్తున్నాడు. దీంతో ఈ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఈ తీవ్రవాద సంస్థలు అయితే అన్నీ కూడా రెచ్చిపోతున్నాయి. ఇక బంగ్లాదేశ్లోని తీవ్రవాద సంస్థల్లో అతి ముఖ్యమైనది వచ్చేసి అన్సరుల్లా బంగ్లా టీం. ఈ అన్సరుల్లా బంగ్లా టీం యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి భారతదేశం నుంచి ఈశాన్య రాష్ట్రాలను వేరు చేయడం. అర్థమవుతుంది మీకు? భారత మెయిన్లాండ్ నుంచి ఈ ఈశాన్య రాష్ట్రాలను వేరు చేయడం చాలా తేలికైన పని ఏది వాళ్ళ దృష్టిలో. ఎందుకంటే మన భారతదేశ ప్రధాన భూభాగం నుంచి ఈశాన్య రాష్ట్రాల్లో కలిపే ఈ కారిడార్ను సిలిగురి కారిడార్ అని చెప్పి అంటారనమాట. మీరు మన భారతదేశం యొక్క ఆ మ్యాప్లో మీరు చూడొచ్చు. ఈ కారిడార్ వెడల్పు కేవలం 22 కిలోమీటర్లు. ఒక చిన్న దాన్ని కోడి మెడ ఆకారంలో ఉన్నది కాబట్టి చికెన్ నెక్ అని కూడా అంటారన్నమాట దాన్ని. దాని వెడల్పు కేవలం ఒక 22 కిలోమీటర్లు మాత్రమే. ఇక ఈ కారిడార్ బంగ్లాదేశ్కు దాదాపుగా ఆనుకొని ఉంటుంది. దీంతో ఈ సిలిగురి కారిడార్ పైన ఊహించని విధంగా దాడి చేసి భారత ప్రధాన భూభాగానికి అదేవిధంగా ఈశాన్య రాష్ట్రాలకు మధ్య ఉన్నటువంటి ఈ లింకును తెగొట్టాలన్నదే ఈ అన్సరుల్లా బంగ్లా టీం యొక్క వ్యూహం. ఇందులో భాగంగానే ఈ సిలిగురి కారిడార్ పైన ఊహించని దాడి చేయడానికి ఈ అన్సరుల్లా బంగ్లా టీం దాదాపుగా 100 మంది తీవ్రవాదులను పశ్చిమ బెంగాల్ ద్వారా ఈ అస్సాం రాష్ట్రంలోకి అయితే పంపించింది. ఇక వీళ్లకు ఈ ఆయుధాలను, మందుగుండను ఈ సమకూర్చే బాధ్యతను పాకిస్తాన్ గూఢాచార సంస్థ అయినటువంటి ISI తీసుకునింది. ఈ సిలిగురి కారిడార్ ఈ నేపాల్కు కూడా పక్కనే ఉంటుంది కాబట్టి ఈ తీవ్రవాదులకు ఈ ఆయుధాలు కావచ్చు, మందుగుండు అందించడం చాలా తేలికతో కూడుకున్నటువంటి వ్యవహారం. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు మన దేశంలోకి రాలేరియా. సరే, నిన్న మొన్నటి దాకా ఈ బంగ్లాదేశ్ వాళ్ళు కూడా మన దేశంలోకి అక్రమంగా వచ్చి ఉండొచ్చు, కానీ ఇప్పుడు అది కష్టంతో కూడుకున్నటువంటి పని. కానీ ఈ నేపాల్లోకి ఈజీగా రావచ్చు అనమాట. అంతెందుకు, మనకు కూడా ఏది మన భారతీయులు నేపాల్లో ఇవ్వాలన్నా, నేపాల్ వాళ్ళు మన భారతదేశంలోకి రావాలన్నా కూడా ఇది చాలా ఈజీ వ్యవహారమే. కాబట్టి వీళ్ళందరూ కూడా ఈ నేపాల్ను టార్గెట్ చేసుకొని నేపాల్ ద్వారా తమ కార్యకలాపాలను సాగించడానికి చాలా రకాలుగా ప్రయత్నం చేస్తారన్నమాట. అది నేను చెప్పబోయేది. ఇక ఈ విషయాన్ని ఎలాగోలా కనిపెట్టినటువంటి మన కేంద్ర ఏజెన్సీలో అదేవిధంగా అస్సాం స్పెషల్ టాస్క్ ఫోర్స్ యూనిట్తో కలిసి ఈ ఆపరేషన్ ప్రగాట్ అయితే ప్రారంభించాయి. ఈ ఆపరేషన్ ప్రగాటం ప్రారంభించినటువంటి నెల రోజులే అవుతుంది. ఏది కేవలం నెల రోజులే అవుతుంది ఏది ఈ ఆపరేషన్ ప్రగాట్ ప్రారంభించి. కానీ ఇప్పటి వరకు 15 మంది ఈ జిహాదీలను మన ఏజెన్సీలు అయితే పట్టుకున్నాయి. 5 రోజుల క్రితం పట్టుకున్నటువంటి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు జహీర్ అలీ, వీటితో పాటు మనం ఒకరిని పట్టుకున్నారు. ఏది వాడి పేరు అజీబర్ రెహమాన్ అని చెప్పేసి. ఓడితే కలిపి ఇప్పటి వరకు ఒక 15 మంది తీవ్రవాదులను అయితే పట్టుకున్నారు. ఇదేంది 100 మంది కదా వీళ్ళంతా జాంబీగాళ్ళు, అదే తీవ్రవాదులంతా కూడా వచ్చింది మన భారత భూభాగంలోకి, మీరేమో 15 మందిని పట్టుకున్నారని చెప్పినారు, ఏంది ఇదంతా అని చెప్పి మీరు అనుకోవచ్చు. అయితే మనకు అందుతున్నటువంటి అనధికారిక సమాచారం మేరకు ఈ అన్సరుల్లా బంగ్లా టీం తీవ్రవాదులు ప్రజా సముదాయాల మధ్య దొరికితే వాళ్ళని అరెస్ట్ చేస్తారంట. అంటే ఇప్పుడు నేను ఇందాక కూడా చెప్పిన, ఏ బజార్లోనో మార్కెట్లోనో ఆడ ఏడన్నా జనాలు చూసే కాడ ఏడన్నా కానీ దొరికినారనుకో వాళ్ళని అరెస్ట్ చేస్తారు. ఇక
ఎవరో లేని ప్రదేశాలు అంటే నిర్మానుష్య ప్రదేశాలు అంటారు కదా, అలాంటి చోటనో అడవుల్లోనో గుట్టల్లోనో దొరికితే వేరే మాటల అంతే ఎత్తేయడమే, అంటే ఎన్కౌంటర్ చేసి పారేస్తారంట. అందుకే నేను మొదట్లోనే చెప్పిన, మీరు గమనించారు లేదు, ఎంతమంది ఎన్కౌంటర్ అయి ఉంటారో మనకు తెలియదు అనేసి. గుర్తున్నది మీకు? సరే, ఏదేమైనప్పటికీ ఈ ఆపరేషన్ ప్రఘాట్ మాత్రం విజయవంతంగా సాగుతుంది. అందుకు కారణం అస్సాంలో బీజేపీ ప్రభుత్వం ఉండడమే. అదే మరేదైనా కూడా సూడో సెక్యులర్ ప్రభుత్వం కన్నా ఈ అస్సాంను కన్నా పరిపాలిస్తూ ఉన్నట్టయితే పరిస్థితులు ఎట్లుంటాయో ఒకసారి మీరు ఊహించుకోండి. ఏమంటారా? అంటే అసలు మనం ఊహించలేనంతగా ఈ నష్టం అయితే జరిగి ఉండదు. అందుకే మనం ఓటేసేటప్పుడు అన్నీ కూడా ఆలోచన చేసుకొని ఓటేయాలి. లేదంటే రేపు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇబ్బందులు పడతాయి. నేను ఈ మాట ఎందుకంటానంటే, ఒరే అస్సాం వేయండి, మన తెలుగు రాష్ట్రాలు వేయండి, నీకు ఏమన్నా మైండ్ పనిచేస్తుందా లేదా, నువ్వేమన్నా మాత్రలు వేసుకున్నావా లేదని చెప్పి మీరు ఆలోచించవచ్చు. నేను పర్ఫెక్ట్గానే ఉండా. ఇప్పుడు ఈ ఖలిస్తానీలు ఉన్నారు, ఈ పంజాబ్ రాష్ట్రాన్ని దాన్ని వేరు చేసేసి దాన్ని ఖలిస్తాన్ దేశంగా చేయాలని వాళ్ళు అనుకుంటున్నారు. పాకిస్తాన్ వాళ్ళు జమ్మూ కాశ్మీర్ని వాళ్ళు దొబ్బేయాలని వాళ్ళు అనుకుంటున్నారు. ఈ బంగ్లాదేశ్ ముండా కొడుకులేమో ఈ సిలిగురిని దీని మీద దాడి చేసి మొత్తం ఈశాన్య రాష్ట్రాలన్నింటినీ వాళ్ళని మొత్తం భారతదేశానికి దూరం చేయాలని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. ఇట్లా రకరకాలుగా ఎవరు ఆలోచన చేసేది వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. ఆ మరి ఎవరి పాటికోళ్ళు అదేందన్నట్టు ఒక పాత కొట్టిన కదా, 2 ఊరకొక్కలు కదా సేల పెరిగినట్టు ఎవరి పాటికోళ్ళు దేశాన్ని అంతా కూడా ముక్కలు చేస్తే అప్పుడు రేపు మన రాష్ట్రం మీదకి రాదా? అంటే ఈ క్రమంలోనే జరుగుతా పోతా ఈ దాడి అనేది మందాక రాదా, లేకపోతే మన కొంపదాకా రాదా? ఒకసారి ఆలోచన చేసి అర్థం చేసుకోండి. ఊరికే నేనేదో మాట్లాడతానని చెప్పేసి కొంతమంది ఉన్నారు, ఎన్ని చెప్పినా ఎంత చేసా కానీ మా తెలియనాటియా మా తెలియదు అవన్నీ చెప్పుకొచ్చినా అన్నట్టు కొంతమంది. ఏది ఈ బోడి బిల్డప్లో. నాయనా, మీరు మేధావులే, నేను కాదనడంలే, మీకు అన్నీ తెలుసు, కానీ మీకు తెలియదు ఒకటే, మీరు సంకనాకపోయేదానికి సిద్ధంగా ఉన్నారు. ఈ దేశాన్ని సర్వనాశనం చేసేదానికి భారతదేశ వ్యతిరేక శక్తులు, హిందూ వ్యతిరేక శక్తులన్నీ కూడా కట్టగట్టుకొని మన మీద దండయాత్ర చేసేదానికి సిద్ధంగా ఉన్నాయి. ఆ ఒక్కటి చెప్తే మీకు అన్నీ తెలుసు, ఎట్ట సంపాదించాలో తెలుసు, నేను మాట్లాడకూడదు ఎక్కువ, అన్నీ మీకు తెలుసు. ఆ ఒకటి మాత్రం తెలియదు. నేను చెప్తాను ఏంటంటే, నాయన ఏది ఉన్నా లేకపోయినా కూడా మనం బతకొచ్చు. అదేంటన్నట్టు పెద్దవాళ్ళు ఏదో చెప్తారు సామెత, ఊపిరుంటే ఉప్పు అమ్ముకొని బతకొచ్చు అన్నట్టు. ఆ మాదిరిగా మనం ఉంటే మనం బతకొచ్చు. ముందు మనము మన దేశాన్ని మన ధర్మాన్ని మనం కాపాడుకుందాం రా సామె నేను చెప్పుకొచ్చేది. ఏమంటారా? నేను చెప్పేది కరెక్టే అనిపిస్తే, నేను చెప్పిన దాంతో మీరు ఏకీభవిస్తే, ఈ న్యూస్ కన్నా మీకు నచ్చినట్లయితే మిత్రులారా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. ఓకేనా? ఇంతవరకు కనుక మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.